ఓకే, ఈ వీడియోలో మనం వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, అలాగే అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి అనే వివరాలు అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ముందుగా మనం గూగుల్లోకి వెళ్ళి అఫీషియల్ వెబ్సైట్ అయిన apHC.gov.in అని కొడితే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. అందులో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అని ఫస్ట్ దే ఉంటుంది. సో దాని మీద మీరు క్లిక్ చేయగానే సో ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి అని చెప్పేసి. సో దాని క్రిందికి స్క్రోల్ చేయగా మీకు ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫర్ ద రిక్రూట్మెంట్ పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీస్ట్, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ ఇన్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ ఏపీ నోటిఫికేషన్ 6/5/2025 అని కనిపిస్తుంది. సో అక్కడ మీరు క్లిక్ చేయగానే సో మీకు ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ది వచ్చేసి నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది ఉంటుంది. అంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించిన నోటిఫికేషన్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీస్ట్ వీటికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో దాని తర్వాత మీరు క్రిందికి స్క్రోల్ చేయగానే మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, న్యూ రిజిస్ట్రేషన్, ఓటీపీఆర్, అలాగే ఆల్రెడీ రిజిస్టర్డ్ టు లాగిన్, మాన్యువల్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి సో 4 డిఫరెంట్ పార్ట్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీద మీరు క్లిక్ చేయగానే మీకు సో యూజర్ మాన్యువల్, ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన యూజర్ మాన్యువల్ అనేది వస్తుంది. ఓకే, అందులో ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ చదివి క్లియర్గా తెలుసుకున్న తర్వాతనే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి ఉంటుందని చెప్పి సో ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఫస్ట్ వచ్చేసి సబ్జెక్ట్ టు ఎలిజిబిలిటీ, ఏ క్యాండిడేట్ కెన్ అప్లై ద నెంబర్ ఆఫ్ పోస్ట్. సో మీ యొక్క ఎలిజిబిలిటీని బట్టి మీరు ఎన్ని పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చాడు. అలాగే ద అప్లికేషన్ ఫర్ ఆల్ పోస్ట్ ఇన్ 2 పార్ట్స్. సో 2 పార్ట్స్గా ఉంటుంది అప్లికేషన్ అనేది. సో ఫస్ట్ పార్ట్ వచ్చి రిజిస్ట్రేషన్ ఫామ్, సెకండ్ పార్ట్ వచ్చి స్పెసిఫిక్ అప్లికేషన్ ఫామ్ ఆఫ్ ద పోస్ట్. అలాగే ద క్యాండిడేట్ హ్యాస్ ఫిల్ అప్ ద డీటెయిల్స్ అండ్ సబ్మిట్ ద రిజిస్ట్రేషన్ ఫామ్ ఫస్ట్. సో రిజిస్ట్రేషన్ ఫామ్ని ఫస్ట్ ఫిల్ చేయవలసి ఉంటుంది. సో వన్స్ ద రిజిస్ట్రేషన్ ఫామ్ సక్సెస్ఫుల్లీ ద క్యాండిడేట్స్ విల్ రిసీవ్ ద వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ ఆన్ ద రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. సో మీ ఫోన్ నెంబర్ ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి మీకు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది, పాస్వర్డ్ వస్తుంది. సో క్యాండిడేట్ హ్యాస్ యూజ్ ద ఓటీపీఆర్ ఐడి అండ్ పాస్వర్డ్ లాగిన్ అండ్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్స్. సో మీరు ఆ తర్వాత పోస్ట్కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. వన్స్ రిజిస్ట్రేషన్ ఇస్ డన్ డీటెయిల్స్ కెనాట్ బి చేంజ్డ్. సో మీరు ఒకసారి రిజిస్ట్రేషన్లో చేసిన తర్వాత సో ఏవైనా డీటెయిల్స్ చేంజ్ చేసే అవకాశం లేదు, అంటే ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఫిల్ చేసేటప్పుడే ఏ మిస్టేక్స్ లేకుండా నీట్గా ఫిల్ చేయవలసి ఉంటుందని చెప్పి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. అలాగే ద క్యాండిడేట్స్ హ్యాస్ సబ్మిట్ ద సపరేట్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ఈచ్ పోస్ట్ అండ్ ఆల్సో పే సపరేట్ ఫీ ఫర్ ఈచ్ అప్లికేషన్. సో సపరేట్ పోస్ట్కి మీరు సపరేట్ అప్లికేషన్కి అమౌంట్ పే చేయవలసి ఉంటుంది. అంటే ప్రతి అప్లికేషన్కి, ప్రతి పోస్ట్కి మీరు మల్టిపుల్ పోస్ట్లకు అప్లై చేయాలంటే మల్టిపుల్ పోస్ట్లకి మల్టిపుల్ అమౌంట్ని అయితే పే చేయవలసి ఉంటుందని చెప్పి చెప్పాడు. ద క్యాండిడేట్ వైల్ అప్లయింగ్ ఫర్ ద ఈచ్ పోస్ట్ కెన్ ఇండికేట్ 1 or more districts which seeks appointment for the post అని చెప్పి ఇచ్చాడు. అలాగే క్యాండిడేట్స్ హస్ పే ద సపరేట్ అప్లికేషన్ ఫీ ఫర్ ఈచ్ డిస్ట్రిక్ట్ విచ్ ఈజ్ అప్లయింగ్ ఫర్ ద అప్లికేషన్ ఫామ్ అని చెప్పి కూడా ఇచ్చాడు. ఓకే, సో ఇవి మెయిన్ ఇన్స్ట్రక్షన్స్. ఈ ఇన్స్ట్రక్షన్స్ బట్టి మీరు అప్లికేషన్ని ఫిల్ చేయవలసి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఓటీపీఆర్ ఐడిని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది చూద్దాం. సో ఫస్ట్ క్లిక్ చేయగానే మీకు సో ఇలా ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు చూడండి. రీడ్ బిలో ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ, ఫీల్డ్ మార్క్ విత్ రెడ్ ఆర్ మ్యాండేటరీ. సో ఇవి ఇలా రెడ్ మార్క్ ఉన్నవి కంపల్సరీగా ఫిల్ చేయాలని చెప్పి ఇచ్చాడు. సో పార్ట్ ఏ వచ్చి రిజిస్ట్రేషన్ ఫామ్, సబ్జెక్ట్ ఎలిజిబిలిటీ, క్యాండిడేట్ అప్లయింగ్ ఫర్ ద నెంబర్ ఆఫ్ పోస్ట్ అని చెప్పి ఇంతకుముందు చెప్పినవన్నీ ఇందులో ఉంటాయి. ఓకే, దీని తర్వాత దేర్ షెల్ బి ఏ 1 కామన్ టెస్ట్ ఫర్ ఫాలోయింగ్ పోస్ట్.
1 కామన్ టెస్ట్ మాత్రమే ఈ ఫాలోయింగ్ పోస్టులకు ఉంటుందని చెప్పి ఇచ్చాడు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఈ అన్నిటికీ కలిపి ఒకే ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎగ్జామినర్, కాపీస్ట్, రికార్డ్ అసిస్టెంట్ ఈ 3 పోస్టులకు సంబంధించి ఒకే ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. అలాగే ఆఫీసర్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, డ్రైవర్ లైట్ వెహికల్ వీటికి కూడా ఒకే ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, టైపిస్ట్, కాపీస్ట్ స్కిల్ టెస్ట్ విల్ బి కండక్టెడ్. స్కిల్ టెస్ట్ ఉంటుంది ఏ దానికంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, టైపిస్ట్ అండ్ డ్రైవర్ పోస్టులకి. ఓకే, అలాగే ఏ క్యాండిడేట్ హూ హ్యాస్ అప్లైడ్ ఫర్ 1 or more పోస్ట్స్ ఫాలింగ్ అండర్ 1 కామన్ టెస్ట్ షెల్ బి రిక్వైర్డ్ టు టేక్ ద టెస్ట్ వన్స్ ఓన్లీ. సో మీరు మల్టిపుల్ పోస్టులకు అప్లై చేసిన ఈ పోస్టులకు సంబంధించి ఒకే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు చెప్పాను కదా, సో అలా కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పాడు. అలాగే ద మెరిట్ లిస్ట్ ఫర్ ద ఈచ్ పోస్ట్ విల్ బి ప్రిపేర్డ్ సపరేట్లీ. సో మెరిట్ లిస్ట్ మాత్రం సో ప్రతి పోస్ట్కి సపరేట్గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఇచ్చిన ప్రిఫరెన్స్ని బట్టి మీకు వచ్చే మార్క్స్ని బట్టి సో ఆ జాబ్ రావడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా ఇక్కడ ఇన్స్ట్రక్షన్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఓటీపీఆర్ ఐడి రిజిస్ట్రేషన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి నేమ్ యాజ్ ఇన్ 7 ఆర్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్. సో మీ యొక్క ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్లో నేమ్ ఎలా ఉందో అలా ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది. సో ఎస్ఎస్సి ఉన్నవాళ్ళు సో అందులో ఉండే నేమ్ని రాస్తే సరిపోతుంది. బట్ 7th క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళకి సో ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉండదు కాబట్టి వాళ్ళు బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో బర్త్ సర్టిఫికేట్లో ఉన్న పేరు ఆధారంగా మీరు ఇక్కడ సో ఫిల్ చేయవలసి ఉంటుంది. తర్వాత లైక్ ఫాదర్, మదర్ ఆర్ గార్డియన్ నేమ్ ఫిల్ చేయవలసి ఉంటుంది. ఓకే, దాని తర్వాత సో రిలేషన్షిప్. ఓకే, సో రిలేషన్షిప్ని మెన్షన్ చేయవలసి ఉంటుంది. సో ఫాదరా, మదరా, గార్డియనా. ఓకే, దాని తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. సో 7/1/2025కి సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంత అనేది కూడా ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. ఓకే, సో మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎస్ఎస్సిలో ఎలా ఉందో అలా ఫిల్ చేయవలసి ఉంటుంది. ఓకే, తర్వాత జెండర్ ఏంటనేది చేయాలి. అలాగే మెటీరియల్ స్టేటస్, సో మ్యారీడా, అన్మ్యారీడా అనేది మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఓకే, దాని తర్వాత మీ యొక్క కేటగిరీ. సో మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు అంటే ఓసీయా, ఈడబ్ల్యూఎస్ఆ, బీసీనా, ఎస్సీనా, ఎస్టీయా ఇలా సో మీ యొక్క కేటగిరీ ఏదైతే ఆ కేటగిరీని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీకి సంబంధించి కూడా సో ఇందులో మెన్షన్ చేయడం అయితే జరిగింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. మీరు ఎస్సీ గ్రూప్ 1 కేటగిరీకి చెందిన వాళ్ళ, గ్రూప్ 2 కేటగిరీకి చెందిన వాళ్ళ, గ్రూప్ 3 కేటగిరీకి చెందిన వాళ్ళ. సో అది కూడా సో ఈ నోటిఫికేషన్ నుంచే సో రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఎస్సీ వర్గీకరణ అనేది ఈ నోటిఫికేషన్ నుంచే అమలు అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఏ కేటగిరీకి చెందిన వల్ల ఆ కేటగిరీని మీరు మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఓకే, సో అలాగే మీరు పర్సన్ విత్ డిజేబిలిటీ, హ్యాండిక్యాప్డ్ పర్సన్ అయితే ఎస్ అని లేదంటే నో అని ఫిల్ చేయవలసి ఉంటుంది. దాని తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని లేకపోతే నో అని చెప్పి ఫిల్ చేయవలసి ఉంటుంది. అలాగే మీరు స్పోర్ట్స్ పర్సన్ అయితే ఎస్ అని లేకపోతే నో అని చెప్పి మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఓకే, సో దీని తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్. సో మొబైల్ నెంబర్ ప్రజెంట్ వర్కింగ్ చేస్తున్న మొబైల్ నెంబర్ని ఇవ్వండి. సో వర్కింగ్ చేయని మొబైల్ ఇస్తే ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో వర్కింగ్ చేస్తున్న మొబైల్ని ఇచ్చేయండి. దాని తర్వాత కన్ఫర్మేషన్కి సంబంధించిన మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. ఓకే, దాని తర్వాత మీ ఈమెయిల్ ఐడి, మీరు ఇప్పుడు ఏది వర్కింగ్లో ఉందో ఆ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఎందుకంటే సో మీకు ఓటీపీఆర్ ఐడి రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ ఈ మెయిల్ ఐడి మరి మొబైల్ నెంబర్స్కి వస్తుంది కాబట్టి సో వీటిని తప్పకుండా సో వర్కింగ్లో ఉన్న వాటిని ఇవ్వండి. ఓకే, దాని తర్వాత మీ యొక్క అడ్రస్. సో మీరు ఏ అడ్రస్లో ఉన్నారో అడ్రస్కి సంబంధించిన డీటెయిల్స్ని ఇందులో ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో దాని తర్వాత మీది ఇప్పుడు ఇచ్చిన అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ అయితే ఎస్ అని చెప్పేసి కొట్టండి, లేదంటే నో అని కొట్టి పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ని ఎంటర్ చేయండి. ఓకే, దాని తర్వాత
ఎగ్జామ్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీరు ఏ జిల్లాలో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఆ జిల్లాలకు సంబంధించిన డిస్ట్రిక్ట్స్ ప్రిఫరెన్సెస్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. టోటల్గా మనకి 5 ఉన్నాయి. సో 5ని మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ మీరు మీ యొక్క డిస్ట్రిక్ట్ని ఎంటర్ చేయండి. సో దాని తర్వాత మీ దగ్గరలో ఉన్న డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో, మీకు ట్రావెల్ చేయడానికి ఈజీగా దగ్గరలో ఉన్న డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో దానికి సెకండ్ ప్రిఫరెన్స్ చేయండి. దాని తర్వాత దానికి దగ్గర అంటే దాని తర్వాత నెక్స్ట్ ఏదైతే ఉందో దానికి థర్డ్ ప్రిఫరెన్స్, అలా ఫోర్త్ ప్రిఫరెన్స్, ఫిఫ్త్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేయండి. ఓకే, టోటల్గా 5 డిస్ట్రిక్ట్స్ మీరు ఇవ్వవలసి ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఒకసారి ప్రతి ఒక్కటి మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. నేమ్, తర్వాత ఫాదర్ నేమ్, తర్వాత ఏజ్, తర్వాత జెండర్ ఇవన్నీ క్లియర్గా ఉన్నాయా లేదా ప్రతి ఒక్కటి మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒకసారి ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ప్రతి ఒక్కటి సో మీరు చెక్ చేసుకున్న తర్వాత మీరు డిక్లరేషన్ మీద టిక్ మార్క్ ఇచ్చేయండి. ఓకే, సో డిక్లరేషన్ మీద టిక్ మార్క్ ఇచ్చి ఐ అగ్రీ అని చెప్పి టిక్ మార్క్స్ ఇచ్చేసి దాని తర్వాత ఈ క్యాప్చర్ కోడ్ ఏదైతే ఉందో ఆ క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేసి సో రిజిస్టర్ అని చెప్పి కొట్టగానే మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవ్వగానే మీకు మీ మొబైల్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి ఓటీపీఆర్ ఐడి అలాగే పాస్వర్డ్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్ అండి. సో ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవ్వగానే మీకు మొబైల్ నెంబర్కి ఓటీపీఆర్ ఐడి మరియు పాస్వర్డ్ అనేవి రావడం జరుగుతుంది. సో వీటిని ఉపయోగించి మీరు అప్లికేషన్ ఫామ్ని అంటే ఫర్దర్ స్టెప్ని ఫిల్ చేయవలసి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు లాగిన్ అయిన తర్వాత సెకండ్ స్టెప్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఓటీపీఆర్ ఐడి రిజిస్ట్రేషన్తో నేను లాగిన్ అయ్యి కంప్లీట్ చేసి సో సెకండ్ పార్ట్కి రావడం జరిగింది. సో సెకండ్ పార్ట్లో మీరు సో పోస్ట్ సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి. దాని తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. దాని తర్వాత అదర్ డీటెయిల్స్ ఏవైనా అదర్ డీటెయిల్స్ ఉంటే అదర్ డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి పేమెంట్ కంప్లీట్ చేయవలసి ఉంటుందండి. ఓకే, ఫస్ట్ వచ్చేసి పోస్ట్ని సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత పర్సనల్ డీటెయిల్స్ని ఎంటర్ చేస్తారంటే పర్సనల్ డీటెయిల్స్ ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్లో ఏవైతే మెన్షన్ చేశారో అవన్నీ పర్సనల్ డీటెయిల్స్ కిందకి వస్తాయి. దాని తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్, సో క్వాలిఫికేషన్ మీరు ఏం చదివారు ఏంటి, సో దానికి సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. దాని తర్వాత అదర్ డీటెయిల్స్, దాని తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ అండ్ దెన్ పేమెంట్ చేయవలసి ఉంటుంది. సో పేమెంట్ చేయగానే మీ అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి పోస్ట్ సెలెక్షన్. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకున్నారో ఆ పోస్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకొని సో మీరు ఆ పోస్ట్కి సెలెక్ట్ చేసుకొని సో మీకు ఏ డిస్టిక్ అప్లై చేసుకోవాలో ఆ డిస్టిక్కి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తాయి. సో మీరు ఏ డిస్టిక్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ డిస్టిక్కి క్లిక్ చేయాలి. సో మీరు లోకల్ డిస్టిక్కి అప్లై చేసుకోవాలనుకుంటే లోకల్ డిస్టిక్ని క్లిక్ చేయాలి. లేదా పోస్టులు ఎక్కడున్నాయి అనుకున్నారో ఆ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఆ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బట్ ఆ డిస్టిక్ లోకల్ డిస్టిక్ కాకుండా ఇతర డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మీరు నాన్ లోకల్ కింద రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో డిస్టిక్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేయగానే సో మీకు దాని తర్వాత పర్సనల్ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. సో పర్సనల్ డీటెయిల్స్ మీరు రిజిస్ట్రేషన్లో ఏం మెన్షన్ చేశారో అవన్నీ రావడం జరుగుతుంది. సో దాని మీద 7 నెక్స్ట్ అని కొట్టగానే మీకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. సో మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి లాంగ్వేజ్, మీరు ఏ లాంగ్వేజ్కి సంబంధించినారో ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో తెలుగు అయితే తెలుగు, కన్నడ అయితే కన్నడ, తమిళ్ అయితే తమిళ్. సో ఇలా మీ యొక్క ఏ లాంగ్వేజ్ అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత టైప్ ఆఫ్ స్టడీ, మీరు రెగ్యులరా, ప్రైవేటా, ఓపెన్ స్కూలింగా, సో ఏ టైప్ అయితే ఆ టైప్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. రెగ్యులర్ అయితే రెగ్యులర్, ప్రైవేట్ అయితే ప్రైవేట్, ఓపెన్ అయితే ఓపెన్. ఓకే, దాని తర్వాత మీ 10th క్లాస్
డీటెయిల్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో నేమ్ ఆఫ్ ద బోర్డ్, ఇన్స్టిట్యూషన్ అండ్ కాలేజ్. సో ఇక్కడ మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో సో ఏముందో అది మెన్షన్ చేయవలసి ఉంటుంది. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని ఉంటుంది. సో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మెన్షన్ చేయవలసి ఉంటుంది. దాని తర్వాత ఎప్పుడు పాస్ అయ్యారో ఆ పాస్ ఆఫ్ ఇయరింగ్ ఎంటర్ చేయాలి. తర్వాత ఏ డిస్టిక్లో చదివారో ఆ డిస్టిక్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. దాని తర్వాత మీ యొక్క ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ డిగ్రీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఓకే, సో ఇంటర్మీడియట్ డీటెయిల్స్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఓకే, దాని తర్వాత మీ డిగ్రీ డీటెయిల్స్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. మీ డిగ్రీ ఏ ఇన్స్టిట్యూషన్లో చదివారో ఆ ఇన్స్టిట్యూషన్ పేరు, ఇయర్ ఆఫ్ పాసింగ్, డిస్ట్రిక్ట్ నేమ్. ఓకే, సో అవి కంప్లీట్ చేయగానే మీకు అదర్ డీటెయిల్స్ అని రావడం జరుగుతుంది. ఓకే, అదర్ డీటెయిల్స్లో మీరు అదర్ డీటెయిల్స్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో అదర్ డీటెయిల్స్లో డూ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేటర్. సో మీకు కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉందా అని చెప్పి అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, లేదా నో అయితే నో అని చేయాలి. తర్వాత సో ఒకవేళ ఎస్ అయితే ప్లీజ్ స్పెసిఫై ద డీటెయిల్స్ అదర్ అకాడమిక్ ఆర్ టెక్నికల్ డీటెయిల్స్ అని చెప్పి ఉంటుంది. దాన్ని మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఓకే, సో అవి చేసిన తర్వాత సో మీరు లోకల్ డిస్టిక్ ఏదైతే ఉందో ఆ లోకల్ డిస్టిక్కి సంబంధించిన సర్టిఫికేట్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఓకే, మీరు ఏ డిస్టిక్కి సంబంధించిన వాళ్ళ ఆ డిస్టిక్ని ఎంటర్ చేస్తే అది లోకల్ డిస్టిక్ అవుతుంది. అంటే 1 to 7th క్లాస్ ఎక్కడి వరకు చదివితే సో ఆ డిస్టిక్ మీకు లోకల్ డిస్టిక్ అవుతుంది. ఏ డిస్టిక్లో చదివితే 1 to 7th, అలాగే 4 to 10th ఏ డిస్టిక్లో చదివితే అది మీ యొక్క లోకల్ డిస్టిక్ అవుతుంది. సో దాన్ని మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఓకే, దాని తర్వాత మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ ఫోటో, సో ఫోటోని మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. దాని తర్వాత సిగ్నేచర్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఓకే, సో దాని తర్వాత ఫోటో, సైన్, దాని తర్వాత మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఓకే, 7th or 10th SSC ఈ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. దాని తర్వాత మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ సో స్కాన్ చేసుకొని ముందే పెట్టుకోవాలి ఈ సర్టిఫికేట్స్ అన్ని. సో క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్, ఫిజికల్లీ డిసేబుల్డ్ సర్టిఫికేట్, సో తర్వాత డిశ్చార్జ్ సర్టిఫికేట్, అండ్ దెన్ స్కాన్డ్ కాపీ ఆఫ్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ ఆర్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్, అలాగే స్కాన్డ్ కాపీ ఆఫ్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఓకే, దాని తర్వాత సో స్పోర్ట్స్ కోటా ఏమైనా ఉంటే స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన అప్లికేషన్ని ఆ డాక్యుమెంట్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. దాని తర్వాత సో మీ రెసిడెన్స్ సర్టిఫికేట్స్ ఏవైతే మీరు లోకల్ ప్రూఫ్కి సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆర్ స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయో సో వాటిని మీరు ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో అవి కంప్లీట్ అయిన తర్వాత అన్నీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీరు పేమెంట్కి వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ సో మీ యొక్క పేమెంట్ అనేది సో యూపీఐ ద్వారా కానీ, డెబిట్ కార్డు ద్వారా కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కానీ సో మీరు పే చేయవలసి ఉంటుంది. సో పే చేయగానే మీకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయి సో ద స్టెప్ కంప్లీటెడ్ యువర్ పార్ట్ బి అప్లికేషన్ అని చెప్పి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఆ తర్వాత మీరు మీ ఓటీపీ ఐడి అలాగే పాస్వర్డ్ ద్వారా ఎంటర్ అయ్యి సో మీ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకోండి, సరిపోతుంది. ఓకే, సో ఇదండి. సో అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.